మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కడప జిల్లా బద్వేల్ మున్సిపల్ కమిషనర్ గారు కూడా ఈ రోజు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అనే ఒక ప్రోగ్రామ్ కూడా బద్వేల్ గర్ల్స్ స్కూల్ నుంచి కూడా ప్రారంభించారు. అసలు ఆ ప్రోగ్రామ్ కి సంబంధించిన ముఖ్య ఉద్దేశాలు ఏంటి అనే అంశాలపైన కూడా మాట్లాడేందుకు కూడా మనతో పాటు కమిషనర్ గారు ఉన్నారు. అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ రోజు మీరు చేస్తున్న ఈ ప్రోగ్రామ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమము మైదుకూరులో మొదలై ప్రతి నెల కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదో ఒక జిల్లాకు పోయి అక్కడ కార్యక్రమాన్ని చేస్తున్నారు ఆయన పర్సనల్ గా. మరి దానికి అనుబంధంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రదేశాలు, అన్ని రాష్ట్రంలో ఉండే అన్ని ఊర్లు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా బద్వేలు మున్సిపాలిటీలో ఆర్డీఓ గారి నాయకత్వంలో అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళను కూడా ఇక్కడికి రమ్మని, మరి హై స్కూల్ పిల్లలకు కూడా, గర్ల్స్ హై స్కూల్ పిల్లలకు అవేర్నెస్ ప్రోగ్రాం కలిగడంతో పాటు ఇక్కడ స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పరిసరాలు పరిశుభ్రత ఏదైతే ఈ ఏరియాలో ఉందో ఆ పరిసరాల పరిశుభ్రత చేయడంతో పాటు ఇక్కడి నుంచి ర్యాలీగా పోయి అక్కడ ప్రతిజ్ఞ చేయడం కూడా జరుగుతుంది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర గురించి. ఈ వారం స్పెషల్ ఏమంటే మాన్సూన్ హైజీన్, వర్షాకాలంలో వచ్చే వ్యాధులు, వర్షాల వల్ల వచ్చే ఫ్లడ్లు నివారణ ఎట్లా, దాని గురించి ముఖ్యంగా ఈరోజు దాంట్లో వర్షాలు వచ్చే కమ్యూనికబుల్ డిసీజ్ అంటారు, దాని గురించి కూడా మన డాక్టర్లు, మెడికల్ టీం అంతా కూడా పార్టిసిపేట్ చేసిండ్రు. ఇట్నే ఇది ఒక చోటే కాకుండా 23 సచివాలయాల్లో సచివాలయ సిబ్బంది, మెప్మా సిబ్బంది సమన్వయంతో అందరూ ఎన్జిఓలు, పబ్లిక్ అందరినీ కూడా ఇన్వాల్వ్ చేసి వాళ్ళందరి ద్వారా మనము ఈ ఊర్లో ఈ ప్రోగ్రామ్ను సక్సెస్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. మీరు ఇప్పుడు బద్వేల్లో మీరు కమిషనర్ గా వచ్చినప్పటి నుంచి కూడా ఎటువంటి కంప్లైంట్స్ ఎక్కువగా మీకు రావడం జరుగుతుంది? అంటే మురికికి సంబంధించి ఎటువంటి కంప్లైంట్స్ వస్తున్నాయి? ముఖ్యంగా డ్రైన్స్ గురించి సిబ్బంది కొరత ఉంది. గౌరవ కలెక్టర్ గారు, గౌరవ డైరెక్టర్ గారు, సిడిఎంఏ గారు ఆదేశాల మేరకు ప్రస్తుతానికి 25 మందిని తీసుకొని డ్రైన్స్ అంతా కూడా టీం వర్క్ లాగా పెట్టి, గ్యాంగ్ వర్క్ లాగా పెట్టి వీధులు పట్టుకొని చేసుకుంటా వస్తున్నాము. 2 నెలలు అని తీసుకున్నాము, 2 నెలలకు సరిపోవడం లేదు, మళ్ళా ఒక 3 నెలలు తీసుకుంటున్నాము. అంతేకాకుండా గౌరవ డైరెక్టర్ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ, గౌరవ మినిస్టర్ గారు కూడా మనకు 32,000 ఇళ్ళు ఉన్నాయి, 32 ఆటోలు కూడా మనకు మంజూరు చేస్తున్నారు. ఆ ఆటోలు వచ్చే డోర్ టు డోర్ 100% అవుతుంది. ఈ ఎవరైతే వర్కర్స్ ముందు ఉన్నారో వాళ్ళు డ్రైన్స్ తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా సరిపోతుంది. మౌలిక సదుపాయాలకు సంబంధించి లైటింగ్, డ్రైన్స్ మీద వస్తుంది. లైటింగ్ ఆల్రెడీ సెటెడ్ చేసేసినాము. ఈ డ్రైన్స్ కూడా ఇంకా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. అంటే ఇప్పుడు ముఖ్యంగా మీ వైపు నుంచి కూడా ఏదైతే బద్వేల్ మున్సిపాలిటీ ప్రజలకు ఏం మీరు సజెషన్ ఇవ్వబోతున్నారు? అందరూ కూడా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలా, చెత్త వాహనాలకే చెత్తనియాలా, ఎవరు కూడా బయట వేయకూడదు. డ్రైన్లలో వేసి డ్రైన్లు చౌక్ చేస్తే వర్షాకాలము ఈగలు, దోమల ద్వారా వచ్చే వ్యాధులు నివారించాలంటే ఫస్ట్ నీటి నిల్వ లేకుండా చూడాలా. ఆ నీటి నిల్వను, మంచి నీళ్ళల్లో నీటి నిల్వ లేకుండా ఆ గృహ యజమానులు చూడాలా. మురికి నీటి నిల్వ లేకుండా మేము మున్సిపాలిటీ చూస్తాం. గృహ యజమానులు అంటే ఇంట్లో కూలర్లలో, తర్వాత కుండలు, సన్సైడ్లు, టైర్లు, పాత టైర్లు అట్లా పరిసరాల్లో వాళ్ళు పెట్టుకోవడం వల్ల డెంగ్యూ జ్వరాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి అందుకే ప్రభుత్వం ప్రతి శుక్రవారం కూడా డ్రై డే, 5 డే కార్యక్రమం చేసి వీళ్ళకి ఇంటింటికి పోయి మన వాళ్ళు ఏదైతే నీటి నిల్వలు పెట్టుకున్నారో ఆ నీటి నిల్వలు ఉండకూడదని చెప్పి మెడికల్ టీము మన వాళ్ళు పోయి సంయుక్తంగా అవేర్నెస్ ప్రోగ్రాంలు కండక్ట్ చేస్తున్నాం. ఈ రోజు 3వ శనివారము పరిసరాల పరిశుభ్రత ఈ కార్యక్రమం కింద ఉన్నాం. ముఖ్యంగా వర్షాకాలంలో ఏవైతే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయో ఆ యొక్క ఆరోగ్య సమస్యలని ఎదుర్కోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల అవగాహన ఉద్దేశంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ రోజు మనం నిర్వహిస్తున్నాం. సో ప్రతి 3వ శనివారం ఎందుకు అనేది ప్రతి ఒక్కరు కూడా గమనించాలా. సో ప్రతి ఒక్కరు ఆరోగ్యాలు కరెక్ట్ గా ఉండాలి, అలాగే మన పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలి. సో అప్పుడే ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యంగా ఉంటేనే మనం అంతా కూడా ఏదైనా మన రోజువారీ కార్యక్రమాలు అయితేనేమి, సో మనం యొక్క హెల్త్ ఈజ్ వెల్త్ అంటున్నారు కదా, అందుకోసం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఆరోగ్య యొక్క ప్రాధాన్యతను గుర్తించి ఈ యొక్క పరిశుభ్రతను పాటిస్తారని సందర్భంగా అందరినీ కోరుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ.
ఏదైతే బద్వేల్ మున్సిపల్ కమిషనర్ గారు చెప్పినట్లు కూడా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రదేశ్ అనే ఒక ప్రోగ్రామ్కి సంబంధించి బద్వేల్లో ఉన్నటువంటి మున్సిపల్ ప్రజలందరికీ కూడా ఒకటే చెప్తున్నారు, అంటే మీ పరిసరాలన్నీ కూడా మీరు శుభ్రంగా పెట్టుకోవాలి. ఎటువంటి జబ్బులు రాకుండా ఉండాలంటే మొత్తానికి మన ఇంట్లో ఉన్న మురికిని కూడా మనం చెత్త వెహికల్ వచ్చినప్పుడు దాంట్లోనే వినియోగించి దాంట్లో వేయాలని చెప్పేసి అని కూడా కమిషనర్ గారు చెప్తున్న పరిస్థితి.